మనతో పాటు శివశంకర్ తల్లి గారు ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఏం చెప్పి ఇంట్లో నుంచి బయటికెళ్ళాడు? అసలు ఎక్కడికెళ్తున్నా అన్నటువంటి విషయం చెప్పాడు అన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు శివశంకర్ తల్లి ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం చెప్పి వెళ్ళాడమ్మా ఇంట్లో నుంచి? నేను పానికి మాట్లాడుకుంటానని పోయినాడు, వస్తానమ్మా నేను అన్నాడు నాయనా నాతోని, ఇంకా తిరిగి రాలేదు. ఇంతకన్నా నేను ఎవరికి చెప్పలేను నాయనా. ఎక్కడికి వెళ్తా అని చెప్పాడమ్మా? డోన్కి వెళ్తాను పోతానమ్మా నేను పని మాట్లాడుకొచ్చుకుంటానని, ఒక్క గంట కల్లా తిరిగి వస్తానని, ఇంకా తిరిగి రాలేదు తండ్రి. మీ పేరు కూడా పచ్చబొట్టేసుకున్నాడు చేతి పైన. అమ్మా అని ఏ పిచ్చుకున్నాడో నా కొడుకును, నా కొడుకు అమ్మని తోడు తీసుకోపోదామను కొట్టివా కొడుకా.